వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ పావ్ భాజీ. ఇది ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్ డిస్క్రిప్షన్తో పాటు వీడియోని అప్లోడ్ చేశాను. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది ఇంట్లో కూడా. అండ్ టేస్టీగా హెల్తీగా కూడా చేసుకోవచ్చండి ఇంట్లో చేసుకుంటే. సో దానికోసం ఒక 3 పెద్ద టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరుక్కోవాలండి అన్నిటినీ. సో ఇక్కడ ఒక 2 పెద్ద క్యాప్సికమ్స్ సన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 3 ముక్కలు చేసుకోవాలి. అండ్ ఒక కప్పు గ్రీన్ పీస్, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక కప్పు కొత్తిమీర, అండ్ ఒక 3 పెద్ద పొటాటోస్ని నేను పార్బాయిల్ చేసుకొని పీల్ చేసి పెట్టుకున్నాను. మరీ ఓవర్గా కుక్ చేసుకోవద్దండి. సో ఇక్కడ నాకు డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చి పావ్ భాజీ మసాలా ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, కారం పొడి ఒక స్పూను, ఒక 3/4 స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ నేను దానికోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాను పావ్ భాజీ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ ఒక పావు వంతు వరకు నేను ఉంచుకుంటున్నాను అండి పక్కకి. లాస్ట్లో మనం తినేటప్పుడు యూజ్ చేసుకోవడానికి పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఇది కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి, లైక్ ట్రాన్స్పరెంట్గా అవి కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఉల్లిపాయ మరీ కుక్ అయిపోవసరం లేదండి, అంతవరకు వేపుకోవాలి. చూసారు కదా, మధ్యలో ఒకసారి కలుపుకుంటూ హై ఫ్లేమే పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటే మీకు రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం కుక్ చేయవసరం లేదండి, ఫాస్ట్గానే కుక్ అవుతుంది. సో ఇక్కడ నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా కాలం అవుతుంది. నేను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ చూడటానికి ట్రై చేయండి. సో ఈ స్టేజ్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను అండి. 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. చూసారు కదా, నేను ఉల్లిపాయని ఎక్కువగా ఏం కుక్ చేయలేదు, కొంచెం అది కలర్ మారితే సరిపోతుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అండ్ నేను మోరోవర్ వీడియోస్ని ఇంకా డైలీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బికాస్ నా వీడియోస్ ఇంకా ఒక 10 మందికి రీచ్ అవుతాయి అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఆల్సో. అండ్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కుక్ అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాను. క్యాప్సికమ్ ఇక్కడ నేను 2 పెద్ద క్యాప్సికమ్స్ తీసుకున్నాను అండి. సో మీరు ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉంటే ఈ క్వాంటిటీస్ సరిపోతాయి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా చేసుకుంటే 4 మెంబర్స్ తినొచ్చు పెద్దవాళ్ళు. సో చూసారు కదా, టాస్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఓవర్ కుక్ అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏం కుక్ చేయవసరం లేదు. మీరు పావ్ భాజీ ఇంట్లో చేసుకోవచ్చు, ఎందుకంటే ఎంత ఎక్కువ లెంతీ ప్రాసెస్ ఏం కాదు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి చేసుకోవటానికి కూడా. మీరు క్విక్గా అలా చేసుకోవాలంటే స్నాక్ ఐటమ్ లాగా ఇన్స్టెంట్గా ఇది ఫాస్ట్గా అయిపోతుంది. చేసుకొని ట్రై చేయండి. సో ఇక్కడ చూసారు కదా, కొంచెం క్యాప్సికమ్ కూడా కుక్ అయింది. సెమీ కుక్ అయితే సరిపోతుందండి, మరీ ఓవర్ కుక్ చేసుకోకండి, బాగోదు. ఎందుకంటే అది నార్మల్ మన రెగ్యులర్ కర్రీస్ లాగా తయారైపోతుంది. సో అది ఎంతవరకు అంటే కుక్ అయ్యి మీకు కలర్ మారిపోతే సరిపోతుంది. ఇక నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను, 1 కప్ వరకు వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఒక 2 మినిట్స్ వరకు టాస్ చేసుకోండి. అండ్ దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ నేను టాస్ చేశాను. టాస్ చేస్తే గ్రీన్ పీస్ ఊరికే కుక్ అయిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. అండ్ లాటర్ ఆన్ కూడా మనం మిగతా వెజ్జెస్ యాడ్ చేసేసుకుంటూ ఉంటే అది కుక్ అయిపోతుంది. అది కుక్ అయ్యే వరకు వెయిట్ చేయ అవసరం లేదు. సో ఇక్కడ నేను ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. అండ్ చాలా సన్నగా తరుక్కోవాలండి, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. లేకపోతే మాత్రం ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. సో ఇది టొమాటో కూడా మగ్గాలి. దానికోసం ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకొని మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒకసారి చక్కగా పేర్చినట్టుగా చేసుకొని ప్యాన్కి అంతా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే చక్కగా టొమాటో మషీగా కుక్ అయిపోతుంది.
అండ్ టొమాటోని కూడా మీరేం ఓవర్గా కుక్ చేయవసరం లేదండి. టొమాటో కొద్దిగా మ్యాష్ చేసుకోవడానికి వీలుగా కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయింది. షైనీగా అయితే సరిపోతాయి, మరీ మెత్తగా మ్యాష్ అయిపో అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ టొమాటో కూడా కుక్ అయ్యాక ఒకసారి మ్యాష్ చేసుకుంటున్నాను. పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలి. మరి ఓవర్గా ఏమీ పప్పులాగా చేసేసుకోవసరం లేదండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నా పర్లేదు. అలా చేసుకొని దీంట్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాను. సో చూసారు కదా, ఇలా మ్యాష్ చేసుకోవాలి. మరి మెత్తగా నేనేం పేస్ట్ లాగా చేసేయలేదు. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పావు బాజీ మసాలా, ఇంకొక 1/2 స్పూన్ నుంచి 3/4 స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను కదా, అది ఆల్రెడీ ఇందాక కొంచెం వాడేసాను. ఇంకా మిగిలింది వరకు వేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఉప్పు కూడా సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీస్కి ఆ ఉప్పు సరిపోతుందండి ఎగ్జాక్ట్గా. ఒకవేళ చాలకపోతే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ దీన్ని చక్కగా మసాలాలన్నీ వేగేలాగా ఒక 2 మినిట్స్ టాస్ చేసుకోండి, లేకపోతే పచ్చివాసన వస్తాయి. కారం అది వేశారు కదా. హై ఫ్లేమ్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఫాస్ట్గా టాస్ చేస్తే మీకు అది కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా ఉడకపెట్టి పీల్ చేసుకున్న పొటాటోస్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని దీంట్లోకి వేసుకొని చక్కగా ఆ టొమాటోసు, గ్రీన్ పీసు, ఆ కర్రీ లాగా రెడీ అయింది కదా, అది అండ్ పొటాటోస్ కలిసిపోయేలాగా చక్కగా మ్యాష్ చేసుకోవాలి. లేకపోతే అక్కడక్కడ బంగాళదుంపలు ఉండిపోయి టేస్ట్ ఏం తెలియదండి. చక్కగా కలిసేలాగా కలుపుకోండి టైం తీసుకుని. చూసారు కదా, చక్కగా కలిసిపోయింది. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి కావాల్సిన డిజైర్డ్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. మరీ వాటరీగా ఉండకూడదు అండ్ మరీ సాలిడ్గా కూడా ఉండకూడదు. సెమీ గ్రేవీ లాగా రెడీ చేసుకోవాలి. దీంట్లోకి ఒక టీ గ్లాసులు ఉంటాయి చూసారా, మనకి ఎంత అంటే చిన్న గ్లాసులు, టీ గ్లాసులు ఉంటాయి చూసారా, అంత వాటర్ వేసుకోండి, మీకు సరిపోతుంది. వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇక్కడ వేసుకోవచ్చు. ఇంకా అంతే అండి. కలిపేసి దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే మీకు పావ్ బాజీ మసాలా రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ చాలండి, చక్కగా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ దీంట్లో అన్నీ కుక్ అయిపోయినాయి. మ్యాష్ కూడా చేసుకున్నాం కదా, సో ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకా చూసారు కదా ఆ టెక్స్చరు ఎంత షైనీగా వచ్చిందో. చాలా రుచిగా కూడా ఉంటుందండి. మనం ఎప్పుడైనా సరే మనకు తినాలని దేని మీదన్నా క్రేవింగ్స్ ఉన్నప్పుడు అవి బయటనే తినాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు మన టైం తీసుకొని. సో ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే దాని ఫ్లేవర్స్ చక్కగా బఠానీలు వాటితోని బాగుంటుందండి. కొత్తిమీర బఠానీలు వేసినప్పుడు లైక్ గ్రీన్ పీస్, లేకపోతే మన ఎండు బఠానీలు ఉంటాయి చూసారా, అవి కూడా ఉడకబెట్టి వేసుకున్న చాట్స్లో దేంట్లో అయినా సరే చక్కటి కాంబినేషన్ కొత్తిమీర. సో అయిపోయింది. ఫైనల్గా నేను కొంచెం బటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసి దించేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పావ్ బాజీ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లోనే ఇలా చక్కగా క్విక్గా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా క్యారెట్స్ అండ్ బీట్రూట్ తురుము అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఆప్షనల్ అది. చూసారు కదా ఎంత చక్కగా చేశానో. మీరు కూడా మీ పిల్లలకి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఇంకెప్పుడు బయట తెచ్చుకుంటామని అడగరు. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనలీ పావ్ బాజీ బ్రెడ్స్ అండి, ఇవి దొరుకుతాయి బయట. ఈ బన్స్ తెచ్చుకుని చక్కగా అలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. 2 ముక్కలుగా విడివిడిగా చేయకోకుండా అలా మధ్యలో కట్ చేసుకోండి. ఒకవేళ విరిగిపోయినా పర్లేదు. అలా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ ఏదైనా సరే ఈ మూడిట్లో వేసుకొని కొద్దిగా ఒక 2 డ్రాప్స్ వరకు ఒక సైడ్ కాల్చుకోవాలి. అది కొద్దిగా కాలిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పేసి కాల్చుకోవాలి.
సో అప్పుడు బాగుంటుందండి. గీ రోస్ట్ అయినా లేకపోతే బటర్ రోస్ట్ అయినా బ్రెడ్ అలా రోస్ట్ అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఒక 1 మినిట్ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటాను. అండ్ దీని కుకింగ్ టైం ఒక హాఫ్ అన్ అవరే పడుతుందండి. చాలా ఈజీ, క్విక్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ టు బి ఫ్యాన్సీగా లైక్ మనం బయటికి వెళ్తే ఇలా అనుకునే ఐటమ్స్లో కూడా ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇది కుక్ అయిపోయింది, 2 సైడ్లు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవటమే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటాను నేను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పావ్ బాజీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Thanks for watching my video. Please do support me. Thank you.